ఒక్క నిమిషం. క్యాంటీన్లో ప్రారంభించాలని మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నా క్యాంటీన్ ఇన్స్పెక్షన్కి మన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిల్ సునీల్ కుమార్ వీటన్నిటి కూడా ఈ యొక్క అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం మన శాసనసభ్యులు గారు అన్నా క్యాంటీన్లో ఉన్నటువంటి ఆహారం ఏ విధంగా అందుతుంది, ఏ విధంగా రుచికరంగా ఉంది అనే దానిపైన మా నాయకులు, మా మున్సిపల్ కమిషనర్ గారు, మా ఎండిఓ గారు అందరూ కూడా వచ్చి ఇక్కడికి వచ్చి చూసాం. నిజంగా చాలా బ్రహ్మాండంగా ఉంది భోజనం. అట్లాగే ఎవరైనా కానీ అయ్యా ఆ చంద్రబాబు నాయుడు గారికి చేతులెత్తి కాళ్ళకి నమస్కారం చేస్తున్నామయ్యా, మాలాంటి పేదవాళ్ళకి 5 రూపాయలకి ఈరోజు అన్నం దొరుకుతుందయ్యా, అన్నీ అంటే 5 రూపాయలకి కూరలు వేస్తున్నారు, అట్లాగే పెరుగు వేస్తున్నారు, సాంబార్ వేస్తున్నాడు, అట్లాగే పచ్చడి ఒకటి వేస్తున్నారు, తాలింపు ఒకటి వేస్తున్నారు. నిజంగా 5 రూపాయలకి ఇటువంటి భోజనాన్ని పెట్టేది ఎక్కడ కూడా లేదు. అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ గవర్నమెంట్కి ఈ యొక్క క్రెడిట్ కలుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఉదయం టిఫిన్ మొదలుకొని సాయంత్రం భోజనం వరకు కూడా ఈరోజు అన్నా క్యాంటీన్ పెద్ద కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 2024లో 203 అన్నా క్యాంటీన్ని మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా ప్రారంభించడం జరిగింది. ఇది మొత్తం భోజనం ఇంత క్వాలిటీగా ఉందంటే నిజంగా ఇస్కాన్ సంస్థ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఇంత బ్రహ్మాండం నేను చూడాలి, అంత బాగుంది. ఎంత బాగుందంటే అంత బ్రహ్మాండంగా ఉంటుంది భోజనం ఇది. అలాగే ఉదయం టిఫిన్ 7:30 నుంచి 10 గంటల వరకు కూడా ఇక్కడికి ఇస్తారు. అట్లాగే మధ్యాహ్నం భోజనం 12:30 నుంచి 3 గంటల వరకు కూడా ఇస్తారు. రాత్రి 7:30 నుంచి 9 గంటలకు కూడా భోజనం ఇక్కడ అందుబాటులో ఉందని చెప్పి కూడా ఒకసారి బయటకు తెలియజేస్తున్నాం. అలాగే టిఫిన్లో ఇడ్లీ, పూరి, అలాగే పొంగల్, ఈ 3 కూడా 5 రూపాయలకే పెట్టేటువంటి కార్యక్రమం. అలాగే మధ్యాహ్నం అన్నము, సాంబారు, పచ్చడి, పెరుగు ఇవి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. నిజంగా ఈ పేద ప్రజల యొక్క దీవెనలన్నీ కూడా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ గవర్నమెంట్కి ఉండాలని చెప్పి కూడా నా కోరిక, ప్లస్ ఇక్కడ అన్నం తింటున్నటువంటి ప్రజల కోరిక అని చెప్పి నేను తెలియజేస్తున్నా. బ్రహ్మాండంగా స్పందన విపరీతంగా ఉంది. తీరా చూసినా కూడా బ్రహ్మాండంగా వడ్డిస్తున్నారు భోజనాలు కూడా ఎక్కడ కూడా. అలాగే ప్లేట్లు చూసాం, క్లీన్ చేస్తున్నారు లేదని కూడా, ప్లేట్లు కూడా బ్రహ్మాండంగా క్లీన్. అంటే ఇది ముందు చెప్పి సునీల్ కుమార్ ఇక్కడ రాలా, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాం. ఎందుకంటే మాకు ఇచ్చిన మా ముఖ్యమంత్రి గారి టైం టేబుల్లో ఇది ఒకటి. నెలకు ఒకసారి ఖచ్చితంగా అన్నా క్యాంటీన్ని మేము పోయి అక్కడ పరిశీలించాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి అట్లాగే నెలలో ఒకసారి హాస్పిటల్ కూడా పోయి పరిశీలించాలా, అట్లాగే ఒక స్కూల్ కూడా పరిశీలించాలా, అట్లాగే సీఎం చెక్కులు కూడా ఒకరోజు ఇవ్వాలా. ఇట్లా మాకు ఎమ్మెల్యేలకి ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసి దీని ప్రకారం ఎమ్మెల్యేలు ఉండాలా, తిరగాలనేటువంటి ఒక దిశ నిర్దేశం ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన దయ వల్ల మేము ప్రజల్లో ఈరోజు తిరుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఆ ముఖ్యమంత్రి లేకపోతే ఎమ్మెల్యేలు ఎక్కడో కనుమరుగు అయ్యేవాళ్ళం. ఎమ్మెల్యేలను ఎక్కడ కూడా కనుమరు కానియకుండా ప్రజలు ఓట్లేశారు, ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేశారు కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండండి అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు తీశారు. అలాగే మా యువ నాయకుడు, రాబోయే రోజుల్లో మా నాయకుడు మా లోకేష్ బాబు గారు ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ పెట్టమని చెప్పారు పేదలతో. అది కూడా చేస్తున్నాం. రేపు 12వ తేదీ ఇక్కడ చిలుకూరులో మండల ఆఫీసులో గ్రీవెన్స్ జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. అందరూ కూడా చిలుకూరు మండలంలో ఉన్నటువంటి అందరూ పేద ప్రజలందరూ కూడా గ్రీవెన్స్ని ఉపయోగించుకోమని చెప్పి కూడా అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే నిన్నే మా గారు గూడూరు కాన్స్టిట్యున్సీకి 10,27,00,000 ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 9 రోడ్లకు ఆయన ఈ డబ్బులు మంజూరు చేశారు మా గూడూరు కాన్స్టిట్యున్సీకి. పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే
మా మున్సిపల్ కమిషనర్ గారు ఎప్పుడో కూడా నిత్యం ఈ యొక్క అన్నా క్యాంటీన్ని పర్యవేక్షిస్తూ ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది లేకుండా చూస్తున్నందుకు మా కమిషనర్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో మా కింద చెప్పినట్టు ఎక్కడో మారుమూల అన్నా క్యాంటీన్ పెట్టకుండా బజార్లో బొడ్లో ఈ యొక్క క్యాంటీన్ని మేము ఏర్పాటు చేసాం గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. కానీ అప్పుడు గవర్నమెంట్ ఈ అన్నా క్యాంటీన్ తీసేసి పేదవాళ్ళకి అన్నం పెట్టి ఇష్టం లేకుండా ఇక్కడ ఏదో సచివాలయం పెట్టింది. సచివాలయం తర్వాత మళ్ళీ మేము ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మా పెద్దలు మా కిరణ్ అన్న, భాస్కర్ అన్న, మా పురుషేన్ అన్న, మా చెంచురామయ్య, మా రహీం, మా ఇజ్రాయేల్ వీళ్ళందరి సహాయ సహకారాలు వీళ్ళందరి సూచనలతో ఇక్కడ పెడితే బాగుంటుందని చెప్పిన తర్వాత ఇక్కడే ఈ యొక్క అన్నా క్యాంటీన్ మళ్ళీ ఓపెన్ చేసామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. పేదవాళ్ళందరూ కూడా అన్నం తిన్న ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారిని, ఎన్డీఏ గవర్నమెంట్ని ఈరోజు ఆశీర్వదిస్తున్నారంటే నిజంగా అది మేము అదృష్టంగా భావిస్తున్నాం. మరొకసారి పత్రికా మిత్రులు కూడా దీనివల్ల ఏదైనా చిన్న చిన్న ఇష్యూ ఇస్తే కూడా మా దృష్టికి తీసుకోవాలండి, మేము జాగ్రత్త పడతామని చెప్పి కూడా ఒకసారి పత్రికా మిత్రులు తెలియజేస్తున్నాం.